నమస్తే మేడం గారు. నమస్తే సార్. మన చైల్డ్ సైకాలజీ గురించి మీరు సనాతన ధర్మం ఇంకా కూడా చాలా పెద్ద సబ్జెక్టు ఉంది. చైల్డ్ సైకాలజీ అంటే మీ వర్డ్స్లో? చైల్డ్ సైకాలజీ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక పిల్లాడి యొక్క మనస్తత్వం లేదా ఒక పిల్ల యొక్క మనస్తత్వం అనేది ఎలా మనం అబ్జర్వ్ చెయ్యాలి అనే దాని మీద నేను పర్టిక్యులర్గా వెళ్ళటం జరిగింది. సో అందులోకి వెళ్ళిన కొద్దీ నాకు తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ పాయింట్, ఒక పిల్లాడి గురించి మనకి స్టడీలో రావాలి అంటే వాడి వైపు నుంచి ఆలోచించటం కన్నా కూడా ఎన్ని యాంగిల్స్లో ఆలోచించాలనేది అర్థమైంది. సో జనరలీ మనకి ఎవరినైనా ఆలోచించాలంటే మనకి 4 రకాలుగా ఉండాలి ఆలోచన అనేది. లైక్ ఇంటర్నల్ టు ఇంటర్నల్ అంటే పిల్లాడిని పిల్లాడి లాగా ఎలా అర్థం చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. తెలుగు మాట్లాడటం తెలుగులోనే చెప్దాం. సెకండ్ తెలుగులోనే చెప్పాలంటే నాకు చాలా సరే మార్చండి, కంటిన్యూ చేయండి. సెకండ్ పాయింట్ ఇంటర్నల్ టు ఎక్స్టర్నల్ అంటే ఈ పిల్లాడు బయట వాళ్ళతో ఎలా ఉన్నాడు అనేది అబ్జర్వ్ చేయాలి. మూడోది ఎక్స్టర్నల్ టు ఇంటర్నల్, బయట వాళ్ళు ఈ పిల్లాడితో ఎలా ఉన్నాడు అనేది చూడాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్టర్నల్ టు ఎక్స్టర్నల్, బయట అసలు తెలియని 4వ వ్యక్తో 3వ వ్యక్తో వాళ్ళు ఈ పిల్లాడి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చూడాలి. So this is where we have to observe the psychology of a kid. జనరలీ చాలా మంది ఏం చేస్తారంటే పిల్లాడిని మాత్రమే స్టడీ చేస్తూ వీడు ఇలాంటి వాడు, వీడి యారగెంట్, వాడు అది, వీడిది. సో దే కెనాట్ ఫీల్ దట్ ఎ పర్సన్ కెన్ బి జస్టిఫైడ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ వన్ పర్సన్. దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ మెనీ ఐడియాస్ సరౌండెడ్ బై మెనీ పీపుల్. అందరి యొక్క ఆలోచనలతోటి బయటకి వచ్చేవాడే ఒక పిల్లాడు అనేవాడు. సో ఇలా ఈ 4 రకాలుగా మనము అర్థం చేసుకోగలిగితే ఒక పిల్లాడేంటి, పిల్లాడి మనస్తత్వం ఏంటి, దాన్ని ఎలా మనం స్టడీ చేయాలనేది మనకు అర్థమవుతుంది. సో యాజ్ ఆఫ్ మీ ఐ కెన్ జస్ట్ టెల్ దట్ ఒక చైల్డ్ అనేవాడికి థియరిటికల్ గా వీడి ఇది అని చెప్తే కుదరదు. స్టడీ హిమ్ పర్టిక్యులర్లీ విత్ ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రాక్టికల్ మెథడాలజీ, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఏ చైల్డ్. ఎందుకు? అగైన్ ఐ విల్ టెల్, ఏ చైల్డ్ ఈజ్ అన్ ఇమిటేషన్ ఆఫ్ ఏ మంకీ. చైల్డ్ అనే కాదు, మనుషులందరము మన ఏన్సిస్టర్స్ కోతులు అని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎందుకు ఇంత బ్లంట్ స్టేట్మెంట్ అంటే, లెట్ అస్ రిమెంబర్ ఎ స్టోరీ. టోపీలు కోతి స్టోరీ కనుక గుర్తుపెట్టుకుంటే, టోపీల మూటంతా కోత ఎత్తుకెళ్ళి పైకి పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేచి చూస్తే వీడికి టోపీలు కనిపించవు. ఎక్కడున్నాయంటే మొత్తం వెతికితే చెట్టు మీద కనిపిస్తాయి. ఆ కోతిని ఇవ్వమంటే ఇవ్వదు. సో వాడికి అప్పుడు ఒక ఆలోచన వస్తుంది ఏం చేయాలి అని. వాడు ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటే ఆ పై నుంచి ఒక్కొక్కటి పడేస్తూ ఉంటుంది అనమాట. సో నవ్ ఇంప్లై దిస్ టు అవర్ సెల్స్. సో మనం ఒక పని చేస్తున్నాము అంటే మనము ఎప్పుడైనా సరే ఎవరిదో ఒకళ్ళది ఇమిటేషన్ అనేది మనకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే నేను మైట్ బి సో ఐ లిమిటెడ్ సమ్వన్ ఎల్స్, మైట్ బి సో. నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తారో వాళ్ళని నేను ఇమిటేట్ చేస్తాను. ఇన్ జనరల్ దట్ ఈస్ మోస్ట్లీ పిల్లలు ఎక్కువ ఇమిటేట్ చేయగలిగేది 90% ఇంట్లో పేరెంట్స్ ఇమిటేట్ చేస్తారు. బయట 10% బయట వాళ్ళని ఇమిటేట్ చేస్తారు. బట్ అవర్ బ్యాడ్ లక్ ఈస్ దట్ దీస్ డేస్ ఎ చైల్డ్ ఈస్ ఇమిటేటింగ్ unreal heroes, like the people who are acting on the in the theaters. In the theaters. So unreal heroes ni influence ayye badulu real heroes ni influence chesukochu. Who are the real heroes ante I can damn sure tell that your mother is real heroine and your father is real hero.
ఓకే. అదర్ దాన్ దీస్ టూ పీపుల్ ఐ డోంట్ టెల్ దట్ యూ హ్యావ్ సమ్ అదర్ పీపుల్. ఎందుకంటే యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ ఆఫ్ దోస్ టూ పీపుల్, రైట్? అవును అవును. సో ఈ దిస్ జన్మ హ్యాస్ కమ్ ఫ్రమ్ దెమ్. సో బై గుడ్ ఆర్ బ్యాడ్ యూ కెన్ టేక్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. అండ్ అగైన్ ఐ విల్ టెల్ యూ, వాళ్ళు మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకోవాలి అంటే మీరు అలా ఉండాలి. ఫస్ట్ వాళ్ళకి నచ్చే విధంగా మీరు అలా ఉండాలి. మీరు అలా లేకపోయినప్పుడు దే కెనాట్ టేక్ యూ. దే ఫీల్ దట్ సమ్ అదర్ ఎక్స్ పర్సన్ ఇస్ మై రోల్ మోడల్, రైట్? ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఎ డాటర్ ఆఫ్ మై ఫాదర్ బికాస్ మై ఫాదర్ ఇస్ మై రియల్ హీరో. హీ మేడ్ మీ లైక్ దిస్. నాకు ఈ రోజు ఇంత వెరోషియస్ నాలెడ్జ్ నాకుందంటే ఇది నాది కాదు. ఫ్రమ్ యువర్ ఫాదర్. I can directly tell that it is because of my family. My family, మా మదర్ కానీ మా ఫాదర్ కానీ అండ్ మా గ్రాండ్ మదర్ కానీ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బీయింగ్ లేడీ, నేను ఇంటికి వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు రోల్ మోడల్స్ అవుతారు. నేను ఈరోజు మీ ముందు కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నానంటే కారణం those people. After my parents, these are my parents, right? So I can surely tell. In the same way, ఒక పిల్ల కానీ ఒక పిల్లాడు కానీ నా ఫాదరు నా మదరు నాకు రోల్ మోడల్ అని చెప్పాలంటే ముందు ఫాదరు మదరు రోల్ మోడల్ గా ఉండటం నేర్చుకోవాలి, రైట్? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లోనే నువ్వు సిగరెట్ మందు పెట్టుకొని కూర్చుంటావు, రైట్? పెట్టుకొని కూర్చున్నప్పుడు వాట్ ద థీమ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు యువర్ సన్ ఆర్ డాటర్? ఐ డోంట్ టెల్ దట్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్. ఆఫ్ కోర్స్ యూ కెన్ హ్యావ్ ఇట్, తీసుకోవచ్చు. బట్ లెట్ యూ హ్యావ్ వెన్ యువర్ డాటర్ అండ్ సన్ ఆర్ నాట్ దేర్. వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ ముందు వాళ్ళ చేత తెప్పించుకుంటూ వాళ్ళ చేత చేయిస్తూ వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇదంతా చూస్తే now go back to that monkey story. They'll imitate the same. ఓకే, మనకి తెలుగులో ఒక సామెత ఉందండి, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? బీయింగ్ పేరెంట్ యు ఆర్ డూయింగ్ సమ్ నాన్ సెన్స్. తల్లి ఉంది, అత్తగారికి గౌరవం ఇవ్వకపోతే, బయట వచ్చిన వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే నీ కూతురు నీ దగ్గర ఏం నేర్చుకుంటుంది? దిస్ ఇస్ సెకండ్ పాయింట్. ఇక్కడ నేను కంప్లీట్ రివర్స్ గేర్ చెప్తాను. ఒక కొడుకుకి తల్లితో ఉండే బిహేవియర్ తెలిస్తే బయట ఆడపిల్లలతో ఎలా ఉండాలో కొడుకుకి తెలుస్తుంది. ఒక కూతురికి తండ్రితో ఎలా ఉండాలో తెలిస్తే బయట మగపిల్లలతో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది ఒక వేగ్ స్టేట్మెంట్ ఇస్తారు, కూతురు పాడైతే తల్లి తప్పు, కొడుకు పాడైతే తండ్రి తప్పు అని చెప్పి. అయితే దీనికి రివర్స్ గేర్ లో నేను చెప్తాను, కూతురు పాడైతే తండ్రికి తప్పండి. రీజన్ ఎందుకంటే ఒక తండ్రి ఏ రోజైతే కూతురుని కూతురుగా కాకుండా షీ కెన్ డూ ఎవ్రీథింగ్ అన్నట్టుగా పెంచగలిగితే, ఒక మనుబాయి లాగా పెంచండి. అక్కడ తండ్రి పెంపకం కూతురికి, ఒక తండ్రి పెంపకం. అక్కడ ఒక జల్కారీ బాయ్ లాగా పెంచండి, తండ్రి పెంపకం. వేలు నాచియార్ లాగా పెంచండి, తండ్రి పెంపకం. పిత్తూరు చెన్నమ్మ లాగా పెంచండి, తండ్రి పెంపకం. సో తండ్రి పెంపకం నుంచి కూతురు వస్తుంది. తండ్రి కరెక్ట్ గా ఉంటే కూతురు కరెక్ట్ గా ఉంటుంది. అభిమన్యుడు తల్లి పెంపకం. జిజియాబాయి నుంచి శివాజీ మహారాజ్ గారు వచ్చారు. మహారాణా ప్రతాప్ తండ్రి నుంచి వచ్చారు. సుభాష్ చంద్రబోస్ తల్లి నుంచి వచ్చారు. ఒక మంచి భువనేశ్వరి దేవి, మై గురు, నేను మర్చిపోయాను, భువనేశ్వరి దేవి మదర్ ఆఫ్, ఆయన పేరు చెప్తే నాకు స్పీచ్ ఆగిపోతుంది, స్వామి వివేకానంద. ఐ గో ఫర్ మెడిటేషన్. వివేకానంద డాటర్ భువనేశ్వరి దేవి మదర్ అండి. మదర్స్ గురించి చెప్తున్నాను. ఇంత మంచి కొడుకులు తల్లులు వాళ్ళు, అంత మంచి కూతుళ్ళ తండ్రులు వాళ్ళు. హౌ కుడ్ యూ టెల్ దట్ మదర్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ ఆఫ్ ఎ డాటర్ అండ్ ఫాదర్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ ఆఫ్ ఎ సన్? నో 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 నో. ఒక మంచి కూతురు రావాలంటే మంచి తండ్రి ఉండాలి.
ఒక మంచి కొడుకు రావాలంటే ఒక మంచి తల్లి ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. అంత మంచి కొడుకులు మనకి, దేశాన్ని ఉద్ధరించిన కొడుకులు వచ్చారంటే కారణం వాళ్ళ తల్లులు. కూతుర్లు వచ్చారంటే కారణం తండ్రులు. ఇవాళ ఎంతమంది తండ్రులు తన కూతుళ్ళని అలా పెంచుకుంటున్నారు? ఐ లిటరలీ టెల్ దట్ 11 ఏళ్ళు వచ్చేంత వరకు అతిగారాబం చేసి కూతురులాగా కాకుండా జనరల్ గా పెంచుతున్నారు. 11 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు కూతురని గుర్తొచ్చి కూతురికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ మాట దేవుడు ఎరుగు, అన్ని రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టి వాడబ్బాయి వీడబ్బాయి ఇంకోడు అని చెప్పి పెంచుతున్నారు. ఇక్కడ లేని భద్రత అక్కడ ఎందుకు వచ్చింది? మరి అక్కడ నువ్వు ఎప్పుడైతే ఇక్కడ వదిలేసి అక్కడ పట్టుకుంటే వాడికి ఇది కాదా? సో నువ్వు పెంచాలనుకున్నప్పుడు బిగినింగ్ నుంచి ఒకేలాగా పెంచు. ఐఎమ్ ప్రౌడ్ దట్ మై ఫాదర్ బ్రాట్ అస్ లైక్ దట్. మా నాన్నగారు మమ్మల్ని అలా, మా ఇంటికి చాలా మంది వచ్చేవాళ్ళండి. ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ యూస్ టు కమ్, కూర్చుండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. మా అమ్మతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు, మా నాన్నతో మాట్లాడేవాళ్ళు. బట్ దే నెవర్ యూస్ టు ఫీల్ దట్ ఇదేంటి ఆ మగపిల్లలు వస్తున్నారేంటి అని. ఎందుకంటే దే నో వాట్ ఆర్ మై. నీ గురించి ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి తెలియటం ముందు తప్పు. బయట వాళ్ళకి ఎక్కువ తెలిసి ఇంట్లో వాళ్ళకి తెలియకపోవడానికి కారణం పేరెంట్స్ తప్పు. పరిగెట్టే జీవితంలో ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టాక్ టు ఏ చైల్డ్ ఫర్ సమ్ టైమ్, మేకింగ్ హర్ ఆర్ హిమ్ టు సిట్ బిసైడ్ యూ, వాళ్ళు ఇంకెవరితో షేర్ చేసుకుంటారు? ఫస్ట్ పాయింట్, ఒక పిల్ల గాని పిల్లాడు గాని బయటికి వెళ్ళి ఇంకొకళ్ళతో ఎక్కువ షేర్ చేసుకుంటున్నారంటే కారణము ఇంట్లో ఐడెంటిటీ క్రైసిస్ ఉండటం. ఇంట్లో ఐడెంటిటీ క్రైసిస్ ఉండటం. నీ కూతురో నీ కొడుకో ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వాడితో స్పెండ్ చేయకపోతే నీకు ఎట్లా? నువ్వు ఇంత బతికి ఇంటేనక చచ్చిపోయినట్టు ఉంటుంది. నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నీ పిల్లల కోసం నువ్వు టైం ఇవ్వకపోతే ఇంకెందుకు? పిల్లాడికి ఇవ్వాలి, పిల్లకి ఇవ్వాలి. నేనైతే ఒక్కటే చెప్తానండి, నువ్వు లక్షలు పెట్టి వాడికి ఏం చెయ్యక్కర్లా. కూర్చోబెట్టుకొని లక్షణంగా 5 నిమిషాలు మాట్లాడు. స్కూల్లో ఏం జరిగిందో అడుగు, బయట ఏం జరిగిందో అడుగు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కనుక్కో. అబ్బాయి పేరు చెప్పింది అమ్మాయి, కొట్టద్దు. ఎందుకు అబ్బాయి పేరు చెప్పింది ఏంటి అని ఆలోచించు. వాట్ షీఈస్ టెల్లింగ్ అనేది చూడు. అమ్మాయి పేరు అబ్బాయి చెప్పాడా, విను ఎందుకు చెప్పాడు. అబ్బాయి పేరు చెప్తేనే అమ్మాయి పేరు చెప్తేనే మనం ఇదైపోతాము అంటే ఇట్స్ రాంగ్. నెవర్ ఎస్టిమేట్ దట్ ఎ చైల్డ్ విల్ గో టు ఎ రాంగ్ నోటేషన్. అవ్వాలన్నా లేకపోతే ఒక పిల్లాడిని కరెక్ట్ పొజిషన్లోకి తీసుకురావాలన్నా ఒక పేరెంట్ అనేవాడు ఎంతవరకు లీడ్ రోల్ ప్లే చేస్తాడనేది అర్థమైతే మనకి ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు వన్ పొజిషన్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వీ కెనాట్ జస్టిఫై ద సైకాలజీ ఆఫ్ ఎనీవన్. ఎందుకంటే సైకాలజీ డిపెండ్స్ ఆన్ మూడ్ స్వింగ్స్. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పచ్చు అంటే, 1 గంట ముందు నన్ను నవ్వుతూ మాట్లాడుతూ చూసుంటారు మీరు. అప్పుడు మీరు అనుకుంటారు, అబ్బా ఈవిడ ఎంత మంచి మనిషి, ఈవిడకి మంచి యాటిట్యూడ్ ఉంది, ఈవిడ మనస్తత్వము వ్యక్తిత్వం చాలా మంచిదై ఉంటుంది అనుకుంటారు. ఇంకో గంట తర్వాత ఏడుస్తూ చూస్తారు, ఈవిడ ఎంత వీకా, ఈవిడ మనస్తత్వము అనుకుంటారు. ఇంకొకసారి చూస్తారు, ఎవరినో కొడుతూనో తిడుతూనో చూస్తారు, అమ్మో ఈవిడ ఇంత రెబలా అనుకుంటారు. సో ఇక్కడ రెబలా, ఈవిడ వీకా, ఈవిడ స్ట్రాంగా అనేది కాసేపు పక్కన పెట్టేస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ద జన్మ సంస్కారాస్ వాట్ షీ ఆర్ హీ గెట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ అండ్ ఫ్రమ్ దేర్ ప్రీవియస్ కర్మ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, రైట్?
సిచ్యువేషన్ డిమాండ్స్ని బట్టి ఆ క్యారెక్టర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కింద మారిపోతూ ఉంటుంది. అంటే నేను ఇది అడగచ్చో లేదో నాకు అర్థం కాలేదు, అయినా అడిగేస్తాను నేను. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు మాట్లాడిందంతా కూడా పేరెంట్స్ యొక్క మా ఇన్ఫ్లుయెన్సే చిల్డ్రన్స్ మీద ఉంటుంది. ది బెస్ట్ చైల్డ్ కావాలంటే ది బెస్ట్ పేరెంట్ అని చెప్పారు. కానీ అది ఏ ఏజ్ వరకు, లేకపోతే ఏ స్టేజ్ వరకు, అది ఎంతవరకు? అది ఎంతవరకు అంటే సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కన్సిడర్ చేయండి, ఒక పిల్లాడు అమ్మ ఊంబులో ఉన్నప్పటి నుంచి వాడికి సంస్కారాస్ అనేవి డెవలప్ అవ్వడం మొదలు పెడతాయి. ఇది మేజర్ పాయింట్ టు అండర్స్టాండ్. సుమారు ఏజ్ వినండి, అమ్మ కడుపులో 3వ నెల, ఓకే, అమ్మ కడుపులో 3వ నెల ఉన్నప్పటి నుంచి వాడికి సెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ 3వ నెల వచ్చిన దగ్గర నుంచి వాడి ప్రీవియస్ కర్మ, వీడి అమ్మ యొక్క కర్మ వాడి మీద యాక్ట్ ఉంటుంది. మీకు కరెక్ట్ గా పాయింట్ అర్థం చేసుకోండి సార్. పిల్లాడు కానీ పిల్ల కానీ ఎవరైనా సరే, హూ ఎవర్ మైట్ బి, సో దట్ ఈస్ కన్సిడర్డ్. ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను, నా కూతురో కొడుకో నా పొట్టలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై హోమ్ మై డాటర్ ఆర్ సన్ ఈస్ దేర్. సో వాడు 3rd month లో ఉన్నాడు, ఇన్ అన్ ఎంబ్రియో స్టేజ్. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు వీడు ప్రీవియస్ కర్మ అంటే అంతకు ముందు జన్మలో వాడి కర్మ ఏంటి అనేది, ప్లస్ ఇప్పుడు ఊంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ కర్మ ఏంటనేది రెండు డైజెస్ట్ చేసుకొని వాడి కింద ఫామ్ అవుతుంది అనమాట. దీన్నే మనం పర్ఫెక్ట్ తెలుగులో చెప్పాలంటే వాసనలు అంటారు. అంటే నా పూర్వజన్మ వాసన, నా ప్రజెంట్ జన్మ వాసన, నా ప్రజెంట్ జన్మ వాసన నా తల్లి నుంచి నాకు కొంచెం వస్తుంది. ఎప్పుడు నా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి వస్తుంది. ఓకే, ఇది 9 months క్యారీ అయిన తర్వాత నేను బయటకు వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఐడెంటిఫై చేసేది ఏంటి అంటే, నా పూర్వజన్మ కర్మల్ని కాసేపు పక్కన పెట్టేస్తే ప్రజెంట్ కర్మ నాకు ఫస్ట్ ఐడెంటిఫై చేసేది, అమ్మని ఐడెంటిఫై చేస్తా. ఎందుకు అంటే వాయిస్ నుంచి 3వ నెల నుంచి అమ్మ వాయిస్ వింటం మొదలు పెడతాను కాబట్టి బయట. సో అమ్మని గుర్తుపట్టడం మొదలు పెడతాను. అక్కడ నుంచి అమ్మ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక పిల్లాడి మీద ఉంటుంది. అమ్మ ముట్టుకుంటే ఏడు పాపడం, అమ్మ దగ్గర ఉంటే హ్యాపీగా నవ్వటం, అమ్మ దగ్గర ఉంటే వాడికి కావాల్సింది చూసుకోవటం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇది బేసిక్ స్టేజ్. ఇక పెరిగే కొద్దీ ఇటు అమ్మవి అటు నాన్నవి ఇద్దరివి యాడ్ అయ్యి వాళ్ళ బిహేవియర్స్ వీడిలో రావడం మొదలు పెడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కూతురు ఉంది, నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అలవాటు నాకు. ఇప్పుడు అలా అన్కంఫర్టబుల్ గా నేను ఇలా పర్లేదు నా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అలవాటు. దానికి అది వచ్చేసింది, రైట్, మేనరిజం వచ్చేసింది. బిహేవియర్ కి రండి. జనరల్లీ నేను ఎవరితో మాట్లాడను, నాతో ఎవరు మాట్లాడరు. పీపుల్ ఫీల్ దట్ ఐఎమ్ సో ఆరగెంట్, ఐ డోంట్ టాక్ టు ఎనీవన్. మా అమ్మాయికి సేమ్ క్వాలిటీ వచ్చింది. ఎందుకు? ఇటు నుంచి ఉంది కాబట్టి. నెక్స్ట్ రెబల్, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, హార్డ్ నేచర్డ్, అది అలా వచ్చింది. నౌ కమింగ్ టు మై సన్, చాలా సాఫ్ట్, మా హస్బెండ్ టైప్. అంటే పెరుగుతున్న కొద్దీ వాళ్ళు చూసిన అట్మాస్ఫియర్ ని బట్టి వాళ్ళు మార్చుకుంటూ ఉంటారన్నమాట. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే వీళ్ళు ఎవ్వరికి లేని అలవాట్లు కొన్ని ఉంటాయి వాడికి, లేని అలవాట్లు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి, ఇంట్లో అసలు పొద్దున్న లేస్తే లలిత సహస్రనామం తెలీదు, ఇంట్లో వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, ఓ బొట్టు పెట్టుకోవడం కూడా తెలియదు వాళ్ళకి. కానీ పిల్లలు ఉంటారు అపార తెలివిగా, అసలు పొద్దున్న లేస్తే వాడికి బొట్టు పెట్టుకుందే బయటకు వెళ్ళరు. ఓకే, ఇట్లా చూస్తే అట్లా పట్టేస్తాడు దేవుడి స్తోత్రాలు కానీ ఏమైనా. గుడికి వెళ్ళాడంటే అసలు ఒక రకమైన వైబ్రేషన్ లో ఉంటాడు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దీస్ ఆర్ కాల్డ్ జన్మ సంస్కారాస్. అంటే వాడు పూర్వజన్మలో వాడు ఎక్కడైతే జన్మ ఆపేస్తాడో అక్కడి నుంచి ఈ జన్మ స్టార్ట్ చేస్తాడు వాడు. అర్థమైందా సార్? సో అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి నువ్వుగా తయారవుతున్నావు. సో ఇది రా నువ్వు అని వాడికి కరెక్ట్ గా చెప్తే ఎవ్రీ చైల్డ్ విల్ బి నార్మల్. ఇది నువ్వు అని చెప్పేవాడు లేనంత వరకు, ఇందాక నేను చెప్పాను కదా,
పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది అర్థం కాదు. ఇది నెంబర్ 1 పాయింట్. మీరు ఎంత ఏజ్ వరకు ఉంటుంది అన్నారు కదా, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, పిల్లలు 15 ఏళ్ల లోపు నేర్చేసుకుంటారండి ప్రతిదీ. మంచి కానీ చెడు కానీ 15 ఏళ్ల లోపు నేర్చేసుకుంటారు. 15 ఏళ్ల తర్వాత వాళ్ళు నేర్చుకుంటున్నారు అనేది చాలా తప్పు. మాక్సిమం నా ఉద్దేశంలో 18 ఇయర్స్ లోపు నేర్చుకుంటారండి. అదే టీనేజ్ అంటారు. 18 ఇయర్స్ తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా నేర్చుకునేది ఏమి ఉండదు. ఆ నేర్చుకున్న దాన్ని 18 ఏళ్ల తర్వాత ఆచరణలో పెడతారు. అది సో ఆచరణలో పెడతారు అంటే యా దట్స్ ఆల్. ఎందుకు పెడతారు అంటే అక్కడ వరకు ఎలా పెట్టాలో తెలీదు, అక్కడ నుంచి పెట్టే ఛాన్స్ వస్తుంది కాబట్టి పెట్టుకొని వెళ్ళిపోతారు. ఆచరణలో పెడుతున్నారు అంటే రైట్ వేలో వెళ్తే ది బెస్ట్ అవుతారు, రాంగ్ వేలో వెళ్తే. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, పొడుగు చేశాను నేను, చౌకి పోగులు ఉంటాయి, జంజం ఉంటుంది, కంపల్సరీ వాడు అవి వేసుకొనే వెళ్తాడు. నాకు నా యూనివర్సిటీలో వాళ్ళు ఏమి ఎక్కిరిస్తారు, నా యూనివర్సిటీలో వాళ్ళు ఇవి యాక్సెప్ట్ చేస్తారా లేదా, వాడు అలా ఏముండదు, సమస్య లేదు. సో ఏదన్నా పండగ ఏదన్నా వచ్చిందంటే చక్కగా అన్ని చదువుతాడు. అక్కడ వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్ లో గుడి ఉందిట, ఆ గుడికి వెళ్తాడు. మరి ఇవేందుకు, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ ఫస్ట్ సెమ్ అయిపోతుంది, సెకండ్ సెమ్ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కి స్టార్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోతుంది ఇంకో 6 months లో. మా పాప ఉంది అంతే. మీ ఎడ్యుకేషన్ ఏంటంటే అంటే నేను నా 10th వరకు సెయింట్ జోసెఫ్స్ లో చదివాను సార్. అండ్ నా డిగ్రీ అండ్ పీజీ ఈజ్ ఆల్ కంప్లీట్లీ ఫ్రమ్ ఏసీ కాలేజ్. అండ్ నేను డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ చేసి అది ఎక్కడ చేశారండి? నాగార్జున యూనివర్సిటీ ద్వారా చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మిగిలిందంతా అది జస్ట్ ఇప్పుడు నా ఎడ్యుకేషన్ మొత్తం పేపర్ సేక్. నా లైఫ్కి నాకు సంబంధించినంత వరకు నా ఎడ్యుకేషన్ అనేది మా నాన్నగారు, మా వారు, మా అత్తగారు వీళ్ళ దగ్గర నేను ఏదైతే నేర్చుకున్నానో, బయట సొసైటీని చూసి ఏదైతే నేర్చుకున్నానో, థియరిటికల్గా కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్. నేను అదే నా పిల్లలకి చెప్పాను, వాళ్ళు అదే చేస్తారు. సో అట్ ద ఎండ్ నేను చెప్పేది ఏంటంటే పిల్లాడి మనస్తత్వం తెలుసుకోవాలి అంటే ఒక పేరెంట్ మనస్తత్వం కరెక్ట్గా ఉండాలి. పేరెంట్ మనస్తత్వం కరెక్ట్గా లేనంత వరకు పిల్లాడు కరెక్ట్గా రారు. మరి ఇప్పుడు కొంతమంది తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు కదా సార్, యూకేజీలో పడేసి డిగ్రీ అయినా తీసుకొస్తారు కదా. ఇట్ ఇస్ సార్ ఒకటి సార్, నాకు 2 స్టేట్మెంట్లు బాగా నన్ను నా మైండ్లో నుంచి వెళ్ళిపో. స్వామి వివేకానంద్ అంట యూనివర్సల్ బ్రదర్హుడ్ గురించి చికాగోలో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఒక క్వశ్చన్ అడిగారట. ద క్వశ్చన్ ఈస్ దాట్ ఇండియా హ్యాస్ బీన్ లూటెడ్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ యూ గాట్ టోటలీ అవుట్ ఆఫ్ ఆర్డర్, ఏమీ లేదు మీ దగ్గర, కానీ ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు, కారణం ఏంటి అన్నారట. ఆయన చెప్పిన ఆన్సరు, బికాస్ ఇన్ అవర్ కంట్రీ ఎవ్రీ హోమ్ ఈజ్ అ యూనివర్సిటీ అన్నట్ట. మా కంట్రీలో ప్రతి ఇల్లు యూనివర్సిటీయే అన్నట్ట. అదేంటండి అని అంటే, యూనివర్సిటీ ఎందుకు అంటే ప్రతి ఇంట్లోనూ అమ్మ ఉంది, అమ్మ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సిటీ అన్నారట. ఇది ఒకటి. రెండో సెంటెన్స్ నన్ను బాగా ఇది చేసింది. జిడ్డు కృష్ణమూర్తి గారు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఈయన ఒకసారి అమెరికాలో ఏదో ఇది ఉండి వెళ్తే ఆయన అడిగారట, అంత రూయిన్స్ అయినప్పుడే మీరు తిరిగి పుంజుకోగలిగారు, యూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్, కానీ ఇప్పుడు ఎందుకు ఇండియా ఇంత దారుణమైన పొజిషన్స్లోకి వెళ్తోంది అని అడిగారట. అప్పుడు ఆయన చెప్పారట, అప్పట్లో ప్రతి ఇంట్లో అమ్మ ఉంది, ఇప్పుడు ప్రతి ఇంట్లో అమ్మ లేదు అని చెప్పారట. అదే కారణం అని. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, కరెక్ట్ ఏజ్లో తల్లిదండ్రులు ఉండాల్సిన ఏజ్లో ఉండకుండా పిల్లల్ని తీసుకెళ్ళి ఇఫ్ యు ఆర్ సెండింగ్ దెమ్ టు హాస్టల్, పిల్లాడికి డెవలప్ అవ్వాల్సినటువంటి చిన్న చిన్న సెన్సిబుల్ ఇష్యూస్ ఏం డెవలప్ అవుతాయి?
ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, హాస్టల్లో ఉంటే మేబీ నలుగురితో కలిసి ఉండటం నేర్చుకుంటాడు, కానీ నలుగురితో ఎలా కలవాలనేది ఎలా నేర్చుకుంటాడు? ఒక అమ్మ దగ్గర ఉంటేనే కదా. అమ్మ ఈజ్ ద ప్రైమరీ పర్సన్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్. సో నో వన్ కెన్ రీప్లేస్ ఇట్. ఓకే. సో మదర్ ఈజ్ ద ప్రైమరీ పర్సన్, అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ మీరు ఏ హాస్టల్కి పంపించినా అమ్మ అనే పర్సన్ రీప్లేస్ అవ్వదు. అవును. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన చాలామందిని చూద్దాం, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ని చూస్తే ఏ హాస్టల్కి వెళ్ళి చదువుకున్నారని వాళ్ళంత బెస్ట్గా వచ్చారు? ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎక్కడికి వెళ్ళి చదువుకున్నారండి? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఏ హాస్టల్కి వెళ్ళి చదువుకున్నారండి? ఆయన వైఫ్ సుధామూర్తి గారు ఎక్కడికి వెళ్ళి చదువుకున్నారండి? నాకు ఐఎమ్ హాట్ ఫేవరెట్ ఫర్ నిర్మలా సీతారామన్. ఆవిడ ఎక్కడ వెళ్ళి చదువుకున్నారండి? ఐఎమ్ టెలింగ్ యూ ద కాంటెంపరీ పీపుల్. పాత వాళ్ళకి వెళ్తే ఎందుకండి వాళ్ళు అంటారేమో. ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ద కాంటెంపరీ పీపుల్. నిర్మలా సీతారామన్ గారు ఎక్కడ వెళ్ళి చదువుకున్నారండి? జయశంకర్ ప్రసాద్ ఎక్కడికి వెళ్ళి చదువుకున్నారండి? యోగి ఆదిత్యనాథ్ గారు ఎక్కడ చదువుకున్నారండి? అమ్మ దగ్గర లేనిది ఎక్కడా లేదు. మీరు అడగచ్చు, ఇప్పుడు మీ అబ్బాయిని హాస్టల్కి పంపించారు కదా అని. పీజీకి వెళ్ళాడండి మా అబ్బాయి. ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు నా దగ్గరే ఉన్నాడు.